ది 100 లీగ్ వేలంలో పాకిస్తానీ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేయడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. చెన్నైకి చెందిన సన్ గ్రూప్ యాజమాన్యంలోని సన్ రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం నేపథ్యంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యమే ఈ జట్టును కూడా నడిపిస్తుండటంతో భారత్ కు చెందిన యజమానులే పాక్ ఆటగాడిని ఎంపిక చేయడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు హెడ్ కోచ్ డానియల్ వెట్టోరి స్పందిస్తూ అబ్రార్ అహ్మద్ ను ఎంపిక చేయడం తమ వ్యూహాత్మక నిర్ణయమని, ఇందులో ఎలాంటి వివాదాలకు తావు లేదని స్పష్టం చేశారు. ఈ వేలంలో అబ్రార్ అహ్మద్ కోసం సన్ రైజర్స్ లీడ్స్, ట్రెంట్ రాకెట్స్ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరకు సన్ రైజర్స్ జట్టు 2.34 కోట్ల రూపాయలు వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన డానియల్ వెట్టోరి, అబ్రార్ అహ్మద్ బౌలింగ్ లో ఎన్నో వైవిధ్యాలున్నాయి. ముఖ్యంగా స్థానిక డొమెస్టిక్ ప్లేయర్లు అబ్రార్ శైలిని అంత తేలికగా అంచనా వేయలేరు. వేలంలో మాకు చాలా ఆప్షన్లు ఉన్నప్పటికీ అతడే మా మొదటి ప్రాధాన్యత అని గట్టిగా చెప్పారు. అలాగే పాకిస్తాన్ ఆటగాళ్ల ఎంపికపై జరుగుతున్న చర్చలు, రాజకీయ ఉద్రిక్తతల గురించి నాకు తెలుసు. వాస్తవానికి ప్లేయర్స్ ఎంపికపై యాజమాన్యం నుంచి ఎలాంటి ఆంక్షలు లేవు. వేలం బరిలో ఉన్న అందరినీ మేము సమానంగానే ట్రీట్ చేశాం. జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకుని అబ్రార్ ను తీసుకున్నామని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సంచలన నిర్ణయం సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్ ను ఇబ్బందుల్లోకి నెట్టేలా కనిపిస్తుంది. సాధారణంగా ఇండియన్ ఫ్రాంచైజీలు పాక్ ఆటగాళ్లను తీసుకోవడానికి వెనకాడతాయి. కానీ కావ్య మారన్ నేతృత్వంలోని సన్ రైజర్స్ ఈ సాహసోపేతమైన అడుగు వేసింది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎందుకు అంటే ఈ అబ్రార్ అహ్మద్ గతంలో ఇండియాను అవమానించే విధంగా సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెట్టాడు. మన ఆటగాళ్లకు వ్యతిరేకంగా చాలా మాటలు మాట్లాడాడు. అందుకే ఇప్పుడు అబ్రార్ ను కొనుగోలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ వేలంలో అబ్రార్ తో పాటు మరో పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ కూడా బర్మింగ్హామ్ ఫీనిక్స్ జట్టుకు 1.72 కోట్ల రూపాయలకు అమ్ముడుపోగా, హరీస్ రౌఫ్, షాదాబ్ ఖాన్ వంటి స్టార్ ప్లేయర్లకు మాత్రం ఈ వేలంలో నిరాశ ఎదురైంది.